తథాస్తు దేవతలు, నీ మాటే నీ భవిష్యత్. మన మాటే మన భవిష్యత్. ఇది కేవలం ఒక మాట కాదు, ఇది ఒక విశ్వాసం, ఒక ఆధ్యాత్మిక నిజం. మన మాటలకు శక్తి ఉంది, మన ఆలోచనలకు దిశ ఉంది. తథాస్తు దేవతలు. వారు మనం మాట్లాడే ప్రతి మాటను శ్రద్ధగా వింటూ ఉంటారట. ప్రత్యేకంగా సంధ్యాకాలంలో. అది ఒక పవిత్రమైన క్షణం. ఆ సమయంలో మనం మాట్లాడే మాటలు వారు నిశ్శబ్దంగా వింటారు, మరియు అంతే నిశ్శబ్దంగా అంటారు, తథాస్తు. అంటే అలా జరగుగాక. మీ దగ్గర డబ్బు ఉంది, కానీ మీరు రోజూ అంటుంటారు, అయ్యో, డబ్బు లేదు. మీకు ఆరోగ్యం బాగుంది, కానీ నోట్లో పదే పదే, నాకేమో బాగోలేదు. అలాంటప్పుడు కూడా తథాస్తు దేవతలు ఏమంటారు? తథాస్తు, అలా అవ్వుగాక. మీరే చూడండి, ఒకరు, నాకేమో జ్వరం వస్తోంది అనగానే అది నిజంగానే జరుగుతుంది. ఒక వైద్యుడి హస్తవాసం ఎందుకు మంచిదిగా అనిపిస్తుంది? అందరు రోగులు బాగుపడాలి అని ఆయన మనసారా కోరుకుంటారు. తథాస్తు దేవతలు ఆ సంకల్పాన్ని వింటారు. తథాస్తు అని ముద్ర వేస్తారు. ఫలితంగా మంచి పేరు, మంచి ఫలితాలు. కొందరిని చూసి, వారికి చెడు జరగాలి అని అనుకుంటే, లేదా మనిషి భయపడుతూ, నాకేమైనా జరిగితే అనుకుంటే, దేవతల సమాధానం ఒక్కటే, తథాస్తు. దీంతో చెడు జరుగే అవకాశాలు నిజంగా పెరుగుతాయి. కాబట్టి చెడు మాటలు వద్దు, నిందలు, అసత్య వాగ్దానం వద్దు, భయం, అపనమ్మకాన్ని నోటికొద్దు. మీ మాటల్లో శక్తి ఉంది. మీ మనసులో దేవతలు వింటున్నారు. మీ మాటే తథాస్తు మాట. మీ మాటే మీ భవిష్యత్. ఈ ఆధ్యాత్మిక విజ్ఞానం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.